బుక్ చూసి చెప్తాను అని అనుకోవచ్చు. చెప్పాలి కదా, బుక్ చూసి నీట్గా కరెక్ట్గా ఉన్నట్టుగా చెప్తున్నా. మీరు తప్పుగా అనుకోకండి. నేను వాళ్ళతో నుంచి రీసెర్చ్ చేసి నేను తీసుకొని వచ్చి మీ ముందర మీకైతే బిజినెస్ ఐడియా అయితే చెప్తున్నా. ఎందుకంటే రేపటి రోజు మీరు తప్పుగా ఏదో పెట్టేసామా ఏదో చేసేసామా అని మీరు తప్పుగా వినకూడదు. నేను తప్పుగా చెప్పానంటే మాత్రం నాకు కూడా నిద్ర పట్టదు కదా. సో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక కొత్త బిజినెస్ అయితే మేము ముందరకు వచ్చేసాను. బిజినెస్ పేరు వచ్చేసి మడ్ కప్స్. మీరు చాలామంది వినేవాళ్ళు ఉంటారు కదా, రైల్వే స్టేషన్లో కానీ టీ స్టాల్లో కానీ. ఇప్పుడు ఒక ట్రెండ్ అయితే అయిపోయింది, నో ప్లాస్టిక్ అండ్ నో సింథటిక్ ఐటమ్స్ అవేవో చాలా అయితే వచ్చేసాయి. బట్ మడ్ కప్స్ అయితే మాత్రం మంచి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకి 40,000 నుంచి 150,000 వరకు మనం పెట్టుబడి. వీడియో అయితే ఫుల్గా చూడు, మంచి మీరు కూడా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పెట్టాలని అనిపిస్తే మాత్రం ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా అయితే మాత్రం మీకైతే సహాయపడుతుంది. ఒకటైతే చెప్తానా, నేను చెప్పడం చాలా ఈజీయే, మీరు బిజినెస్లో దిగితే అర్థమవుతుంది దాని లోతు ఎంత ఉందనేది. ఇలా లెక్కలు రాయడం, లెక్కల మీద చూపించడం చాలా ఈజీ. ఇది జస్ట్ మీకు ఒక అవగాహన మాత్రమే, అంతకుమించి ఇంకొకటి ఏది లేదు. చూడండి, ఇక్కడ పెట్టుబడితో ఒకటే కాదు, పెట్టుబడి పెట్టిన దానికి కూడా మళ్ళీ మనం రీసెల్లింగ్లో అమ్ముకోవడానికి కూడా ఉంటుంది. అమ్ముకోవడం ఎలా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు కప్స్ ఉంటాయి, విరిగిపోయినాయి, పగిలిపోయినాయి, సో దాన్ని కూడా అమ్మచ్చు. రీసెల్లింగ్కి మనకి 2,000 నుంచి 10,000. అది చూడండి, డిపెండ్స్ అపాన్ మీ గూడ్స్, మీరు ఎంత అమ్ముకుంటారు అనేది అయితే మాత్రం చెప్తున్నా నేను. 2,000 నుంచి 10,000 వరకు అమ్ముకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మళ్ళీ మనం కొంచెం రిచ్ లుక్గా, ప్రీమియం లుక్గా కనిపించడానికి కూడా కస్టమైజేషన్ కూడా ఉన్నాయి. కస్టమైజేషన్ వచ్చేసి ఇది 5,000. అంటే నేను అంటున్నది 5,000 ఎందుకనంటే డిపెండ్స్ అపాన్ మీరు ఇచ్చే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఇది ఒక్క టీ కప్తో సరిపోదు, బంచ్ ఆఫ్ టీ కప్స్కి మనం 5,000తో కస్టమైజేషన్ చేసి దానికి మెరుపులు దిద్ది చాలా రకాలుగా చేశారంటే మాత్రం కన్ఫామ్గా తీసుకుంటారు. చాలామంది ఉన్నారు, తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఓకే, ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా సార్ ఇవన్నీ బాగా చెప్పారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎక్విప్మెంట్స్. మనము దీనికి చేయడానికి పనిముట్లు ఏమేమి కావాలి? ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ పోట్రీ వీల్. తెలిసిందే కదా, మనం కుండలు చేసేటప్పుడు ఒక వీల్ చూసి ఉంటాం. కొంతమంది హ్యాండ్మేడ్తో ఉంటుంది, ఇలా చేస్తుంటారు. కొంతమంది ఏమో కింద మోటార్ పెట్టి తిప్పుతూ ఉంటారు. అది దాని ప్రైస్ వచ్చేసి మోటార్ది 15 నుంచి 25,000 మధ్యలో అయితే ఉంది మార్కెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఓవెన్. అంటే ఇప్పుడు మీరు పాట్స్ తయారు చేస్తారో, అదే మగ్స్ తయారు చేస్తారో, దాన్ని మనం ఆవిరి మాదిరి చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇటుక పిల్లలే తీసుకోండి. ఇటుక పిల్లలు అంతా అయిపోయిన తర్వాత మనం వేడి చేస్తాం, గుర్తుందా? అలాగే ఓవెన్లోకి అయితే పెడతాం. ఈ కాస్ట్ వచ్చేసి 10 to 20K. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి మోల్డ్స్, అచ్చులు. తెలిసినా కదా, మనకు రకరకాల అచ్చులు అయితే కావాల్సి వస్తుంది. మరి టీకైనా కానీ బాటిల్ అయినా కానీ. చాలామంది మీరు గమనించారా, నార్త్ సైడ్లో ఒక మజ్జిగ తాగడానికి ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా మట్టి దాంతో చేస్తారు, అన్ని అచ్చులతోనే ఉంటుంది. ఇలాంటి అచ్చులు కావాల్సి వస్తుంది. సో 2,000 నుంచి 5,000. ఇంకా నాలుగోది రా మెటీరియల్ అంటే ఏంటి భయ్యా అని అనుకోవచ్చు. అదే మట్టి, మనం ప్రోడక్ట్ చేయడానికి మట్టి కావాలి. ఇది పర్ టన్ వచ్చేసి 2 to 4K. అంటే 2 నుంచి 4,000 వరకు పడుతుందంట ఒక టన్ అయితే కాస్ట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ వాటర్ ట్యాంక్ అండ్ టూల్స్.
దీని కాస్ట్ వచ్చేసి 3K. ఏంటి భయ్య బుక్ చూసి చెప్తాను అని అనుకోవచ్చు, చెప్పాలి కదా, బుక్ చూసి నీట్గా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోకండి. నేను వాళ్ళతో నుంచి రీసెర్చ్ చేసి నేను తీసుకొని వచ్చి మీ ముందర మీకైతే బిజినెస్ ఐడియా అయితే చెప్తున్నా. ఎందుకంటే రేపటి రోజు మీరు తప్పుగా ఏదో పెట్టేసామా ఏదో చేసేసామా అని మీరు తప్పుగా వినకూడదు. నేను తప్పుగా చెప్పానంటే మాత్రం నాకు కూడా నిద్ర పట్టదు కదా. సో అందుకని బుక్ చూస్తానే దీంట్లో ఉన్నది ఉన్నట్టుగానే మీకు చెప్తున్నాను, ఓకేనా. ఇంతటిది అయిపోయింది, ఎక్విప్మెంట్స్ కూడా అయిపోయింది. భయ్య ఎక్విప్మెంట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము దీన్ని ఎలా అమ్ముకోవాలి, ఎంత ప్రోడక్ట్ వస్తుంది అనేది అది కూడా చెప్తాను, మర్చిపోద్దండి. సరే చూడండి, ప్రైజ్ వచ్చేసి స్మాల్ కప్స్ మీడియం కప్స్ అండ్ లార్జ్ కప్స్. లార్జ్ కాదు, డిజైనర్ కప్స్. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కస్టమైజేషన్ చేసేది, అంటే దానికి రంగులు పూయడం కానీ దానికి డిజైన్స్ వేయడం కానీ కొంచెం ఎఫెక్టివ్గా బ్రాండింగ్గా కనిపించాలి కదా. సో దానికోసం చూడండి, హోల్సేల్ రేటు మనం ఒక 2 రేట్లు పెట్టుకుందాం. హోల్సేల్ రేటు అండ్ ఎంఆర్పి రేట్, అంటే మన నుంచి పోయే రేటు, ఓకేనా. ఇది 1 to 1.5 రూపీ అయితే పోతుంది హోల్సేల్ రేట్లో అంట. అండ్ ఎంఆర్పిలో 3 to 5 రూపీస్. అండ్ మీడియం కప్స్ వచ్చేసి 2 to 3 అండ్ ఎంఆర్పి 6 to 8 అండ్ 4 to 6, 10 to 20 కస్టమైజేషన్. అర్థమైంది కదా ప్రైజింగ్ ఇక్కడి వరకు. ఇప్పుడు ఇవన్నీ చెప్పావు భయ్యా, ఎక్విప్మెంట్ చెప్పావు, ఇన్వెస్ట్మెంట్ చెప్పినావు, ప్రైజింగ్ చెప్పినావు, ఇంకా మేము ఇది ఎక్కడ అమ్ముకోవాలి అని అంటారు. డౌట్ వచ్చే ఉంటుంది కదా, అది కూడా నేనే చెప్తాను. మీరు అస్సలు కష్టపడకండి, అంత స్ట్రెయిన్ అవ్వకండి, నీట్గా చెప్తాను వినండి. చూడండి, వేర్ టు సెల్ అంటే ఎక్కడ అమ్మాలి మన ప్రోడక్ట్ అనేది. చూడండి, ఫస్ట్ అయితే టీ షాప్స్, సెకండ్ క్యాటరింగ్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఫంక్షన్స్లో చాలామంది ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనేది యూజ్ చేయట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసింది ప్లాస్టిక్ అనేదాన్ని. పేపర్ కప్స్ తీసుకొని వచ్చింది. పేపర్ కప్స్లో కూడా చాలా డ్యామేజ్లు అయితే అవుతున్నాయి. సో అది కూడా ఆ బిజినెస్ గురించి కూడా మాట్లాడదాం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే కొంచెం బాగా ఉన్నవాళ్ళు పేపర్ కప్స్ని కూడా అవాయిడ్ చేసి మడ్ కప్స్ యూజ్ చేస్తున్నారు. క్యాటరింగ్స్ అండ్ లైక్ వెడ్డింగ్స్, ఏమన్నా పూజలు జరిగినా కూడా ఇంట్లో మనం వాడతాము. స్వీట్ షాపు, చిన్నవి, మరి నేను అన్నట్టు 200 ml 300 ml కాదు, చిన్నవి. అండ్ స్వీట్ షాప్ అయిపోయింది, ఓకే. అండ్ టెంపుల్స్, ప్రసాదం కోసం కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు, మరి అన్ని టెంపుల్ అని నేను చెప్పను, ఓకేనా బ్రో. ఇదంతా అయిపోయింది, మాకు ప్రాఫిట్ గురించి కూడా తెలియాలి అని అనుకోవచ్చు. సో ప్రాఫిట్ గురించి కూడా మాట్లాడదాం. చూడండి, ప్రాఫిట్ అనేది నేను ఇక్కడ బంచ్ ఆఫ్లో చెప్తాను. ఏంటి భయ్య రాసుకుంటూ పోతున్నావు, మరి మాకు ఎలా చెప్తావు అని అనుకోవచ్చు. చెప్తా, కొంచెం ఓపిక పట్టు. చూడండి, ఇప్పుడు మనం నార్మల్గా స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఒక 100 వేసుకుందాం. 100 స్మాల్ కప్స్ మనము చెయ్యడానికి 120 రూపీస్ అయితే ఎస్టిమేషన్ అయితే పడుతుంది. అంటే రా మెటీరియల్ అవన్నీ తీసుకొని మనం చేయడానికి, ఓకేనా. దీన్ని మనం మార్కెట్లో 300 to 500 అమ్మినామంటే మనకు వచ్చే ప్రాఫిట్ 180 to 380. కొత్తలో కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మిడ్ రేంజ్లో చెప్తా. మంత్కి 5,000 కనుక కప్స్ అమ్మామంటే మనకి పడే కాస్ట్ 6,000. మనం సెల్ చేసిన కాస్ట్ 15 నుంచి 20,000. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే ప్రాఫిట్ 9 నుంచి 14,000 అయితే మాత్రం మన చేతికి వస్తుంది. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి, మరి దీనికి ఏమన్నా రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తుందా భయ్యా అని అనుకోవచ్చు. ఎస్, ఇక్కడే GST
ఇదైతే మాత్రం మ్యాండేటరీ అని అనుకుంటే ఒకవేళ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమ్మాలి అని అనుకున్నప్పుడు క్రాస్ B2B అని అంటాం కదా, బిజినెస్ టు బిజినెస్. సో ఆ టైంలో మనకి GST కూడా కావాల్సి వస్తుంది. అండ్ ఇదర్ 20 lakhs టర్న్ ఓవర్ ఉన్నా కూడా, అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్నా కూడా మనకైతే అవుతుంది. అండ్ దీంతోపాటు మనకి ఏమైనా గవర్నమెంట్ లోన్లు ఏమైనా ఇస్తుందా అని డౌట్ రావచ్చు. ఎస్, గవర్నమెంట్ కూడా లోన్ ఇస్తుంది. చూడు, MSME అని, ఇవి మనం స్మాల్ స్కేల్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ బిజినెస్ని మనం MSME అని అంటాము. వీళ్ళైతే మనకి కొంచెం లోన్స్ అవ్వని అండ్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ అయితే వస్తుంది. MSME నుంచి అయితే మాత్రం గవర్నమెంట్ అయితే ఇస్తుంది కొన్ని. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, పెట్టేద్దాము. అండ్ ఒకటైతే అడుగుతున్నాను, మీకు కూడా ఏమైనా బిజినెస్ ప్లాన్, బిజినెస్ ఐడియాస్ ఉంటే మీకు తెలియకపోతే ఒకవేళ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసారంటే దాని మీద ఫుల్గా రీసెర్చ్ చేసి మీ ముందరికి చాలా సింపుల్గా బ్లూ ప్రింట్ అయితే మీ ముందరికి తీసుకొని వస్తాను. ఆఫ్టర్ మీ ఇష్టం, మీరు ఆ బిజినెస్ పెట్టాలనుకుంటారో పెట్టకూడదు అని అనుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్.